బీసీలు బలంగా ఉన్న చోట వాళ్ళే ఎన్నికైతారు, వీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. ఇవాళ ఏ పార్టీ మేము బీసీ ఇచ్చి నిలబెడుతున్నాం, వీళ్ళని గెలిపిస్తున్నాం అని అనవలసిన అవసరం లేదు. బీసీలకు బలం ఉన్నంత చోట వాళ్ళకల్లే వాళ్ళే గెలిచేటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేమిస్తాం 42%, మేమిస్తాం 42% అంటే ఇది పుండు మీద పూత లాంటిది. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి మేము 42 కాంగ్రెస్ కాదు, ఈ పార్టీకి బీఆర్ఎస్ ఇతర పార్టీలు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాయి. కానీ వాళ్ళకు రావాల్సినటువంటి చట్టబద్ధత ఏది? ఈ చట్టబద్ధతకు తలా ఒక బీజేపీ ఇలా ముస్లింలు కలిపిర్రు అంటారు. అసలు 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బీజేపీ ఇది చెప్పుద్ది. అసలు రిజర్వేషన్లు ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాస్ట్ ఓన్లీ వీఆర్ ఇంప్లిమెంటింగ్, నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఏ రిలీజియన్? ఇప్పుడు మనకు 130 బీసీ కులాలు ఉన్నాయి. ఏ రిలీజియన్ అంటే హిందూ. 14 బీసీ కులాలు ఉన్నాయి. ఏ రిలీజియన్ అంటే ముస్లిం. బీసీ ఉన్నాయి. అనేకమైనటువంటి కులాలు వివిధ మతాల్లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీసీలు ఉన్న 14 ముస్లిం కులాలు బీసీలలో ఎంబీసీలు ఉన్నటువంటి స్థాయిలో వెనుకబడి ఉన్నాయి. మీరు వాళ్ళ జీవితం కనుక చూస్తే ఫకీర్లు కానీ ఇంకా ఇతరులు కానీ చూస్తే అధ్వానంగా ఉంటాయి. కాబట్టి ఆ పేరు మీద బాధ్యత తీసుకోవడానికి బీజేపీ ఇష్టపడలేదు. తర్వాత ఈ 2 పార్టీలు నువ్వంటే నువ్వైనటువంటిది. తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇప్పటికైనా